రైతులకు సంబంధించి ఒక్క నిమిషం అది అయిపోయి నేను ఉరుకుతానన్నా చెప్పు, నిదానంగా నిబ్బరంగా మాట్లాడతాను కదా, మనకి ఎందుకు అంత ఆవేశం? సార్ రైతులకు సంబంధించి పెద్ద సమస్య ఉంది సార్, నీటి సమస్య సార్. ధర్మారం చెరువు నుంచి వేస్ట్ వాటర్ పోతాయి కదా సార్, మరవల నుంచి ఆ వాటర్ మాకు ఇవ్వండి సార్. చెరువులు అంటే అట్లని కాదు, ఎలా ఇస్తావు ఆ వాటర్ ఇక్కడికి రావు కదా, గ్రావిటీలో కాలువల ద్వారా ఇవ్వచ్చు కదా సార్. ఇప్పుడు తెలంగాణ అంత అభివృద్ధి చెందుతుందంటే నీరే కదా సార్ కారణం. చాలా టీవీలలో చూసి మనం చెప్తే అదే సార్, దానికి దీనికి చాలా అడుగుల ఎత్తులో ఉంది మా మనము సార్. మనకి ఫ్లడ్స్ బాగా వస్తాయి సార్, ఇక్కడ వాటర్ వచ్చే ఛాన్స్ ఉంది సార్ బాగా. నాకు తెలుసు కదా, ఏం నాకు జాగ్రఫికల్ గా మన ఊరు తెలియనంతగా నాకేందో శాశ్వత ఉపాధి దొరుకుతుంది సార్. మాకు నిరుద్యోగులకి అసలు ఉద్యోగాలు లేవు, ఏంటివి లేవు సార్. ఒక్క నిమిషమ్మా, నీళ్లు ఆడికి పోయేది తిప్పేపల్లి మీదకి పోయే నీళ్లు చాలా లోలో ఉన్నాం, మనం చాలా హైలో ఉన్నాం. అర్థమవుతుందా? నీకు కాలువ కొట్టాలి అన్నా కానీ ఇంకోటి చేయాలన్నా కానీ 100 అడుగులు కొడితే కానీ ఈ లెవెల్కి రీచ్కో. మన కళ్ళకేమో అట్లా కనపడతా ఉండొచ్చు నీళ్ళు మన దగ్గరే ఉన్నాయి కదా అని. నువ్వు మామూలు వ్యవసాయం రైతు చేస్తున్నప్పుడు కూడా నీకు కనపడతా ఉంటాయి కదా, కిందికి పోతానప్పుడు ఎత్తుపల్లాలు ఉంటాయి కదా, 100 అడుగులు కొట్టాలి ఇక్కడికి రావాలంటే.